మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అంటే ఆగస్టు 1వ తారీఖు మనకి పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు మనం ఒక మహార్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ మహార్యాలీ దేనికంటే, మనకి ఫిబ్రవరి 24వ తారీఖు 2026న వెలుగుమట్ల ఇల్లులు మొత్తం 729 ఇల్లులు కూల్చామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ వెలుగుమట్లలో 729 ఇల్లులు కూల్చినప్పుడు ఒక మహా ర్యాలీ, మహాధర్నా మే 9వ తారీఖు చేయడం జరిగింది. దానికి విశారదన్ మహారాజ్ గారు అధ్యక్షతన, మరి అదేవిధంగా 5 గంటలు జడ్పీ సెంటర్లో ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ఫలితంగా, మరి ప్రజా పోరాటాల ఫలితంగా తిరిగి మళ్ళీ అదే స్థానంలో, అదే వెలుగుమట్లలో 311 ఇల్లులు ప్రకటించడం జరిగింది. స్థలం కేటాయిస్తూ 75 గజాల చొప్పున 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ స్కీమ్ ఇవ్వడం జరిగింది. అయితే కూల్చింది మాత్రం 729, తిరిగి ఇచ్చింది మాత్రం 311 ఇచ్చారు. మరి మిగతా బాధితులకు ఏం చేద్దామని అంటే, ఆ రోజు అంబేద్కర్ భవన్లో సామాన్లు అక్కడ పెట్టుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మీరంతా ఇంటికి వెళ్ళిపోండి, మీ బంధువుల ఇంట్లో ఉండండి, ఎక్కడన్నా ఇల్లు కిరాయి తీసుకొని రెంట్కి తీసుకొని ఉండని చెప్పి మమ్మల్ని తాత్కాలికంగా పంపుతూ ఏం చెప్పారంటే, ఇది నిరంతర ప్రక్రియ, మీ అందరికీ మళ్ళీ ఎంక్వైరీ చేసి మీ అందరినీ పిలిచి మీ అందరికీ కూడా స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు చెప్పి పంపించారు. ఇదంతా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే, ప్రజలకు తెలిసిన విషయమే. కానీ దాదాపు 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయట్లేదు. ఈ విషయం గురించి తర్వాత మన జస్టిస్ చంద్రకుమార్ గారు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి గారు, ఆయన అధ్యక్షతన ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి అసలు బాధితులు ఎంతమంది, ఎక్కడెక్కడ ఉన్నారని అడగడం జరిగింది. అందుకనే మేమంతా ఎవరైతే వెలుగుమట్లలో ఆల్రెడీ గతంలో నివాసం ఉన్నామో ఒక్కొక్క బజార్కి 10 మంది చొప్పున ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, నిజ నిర్ధారణ కమిటీ అని పేరు పెట్టుకొని ఒక కమిటీ చేసుకొని మొత్తం 60 మంది కలిసి ఎవరెవరు నిజంగా బాధితులు, ఇంకెవరెవరికి ఇల్లు రాలేదనేది గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన లిస్టును తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ లిస్టుని హైదరాబాద్ స్థాయిలో వాటిని ఎంక్వైరీ చేస్తున్నారు, ఆర్థిక సర్వే చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇంతవరకు ఏమైంది అంటే మనకి ఇంకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సర్వే చేస్తున్నారని చెప్తున్నారు. మరి ప్రభుత్వం తరఫున ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి మమ్మల్ని ఎంతకాలం అని ఇట్లా రోడ్ల మీద ఉంచుతారు. అందుకనే ఈ యొక్క సమస్య మీద, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, మరి ఇక్కడ ఇంతమంది బాధితులు ఉన్నాం, మేమంతా బాధితులం కాబట్టి మా సమస్యని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఒక మహార్యాలీని నిర్వహించడానికి రేపు అతిథులుగా స్వయంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి మనవడు, ఆర్పిఐ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ యశ్వంత్ అంబేద్కర్ గారు మన కోసం రావడం పెద్ద సంతోషకరమైన విషయం. ఈ మా బాధితుల గురించి అంబేద్కర్ మనవడైన యశ్వంత్ అంబేద్కర్ గారు మన ఖమ్మం వస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 సమయం నుంచి మన పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ దాకా ర్యాలీ కొనసాగుతుంది. అదేవిధంగా భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారితో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ గారు విశారదన్ మహారాజ్ గారు రేపు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, మా ప్రజలు వెలుగుమట్లలో మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో మా అందరికీ న్యాయం చేయడం కోసం, ప్రభుత్వానికి మా సమస్యను తెలియజేయడం కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. మీడియా మిత్రులకు ఈ విషయం తెలియజేస్తున్నాం, దయచేసి సహకరించగలరు. గత మన ఫిబ్రవరి 24న వెలుగుమట్లలో 729 మందికి కూల్చిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే దీని విషయంలో మా అందరికీ ఇంకా న్యాయం జరగలేదు. అందరం ఇంకా రోడ్డు మీదనే అలానే ఎక్కడెక్కడో కిరాయికనో ఎక్కడో చుట్టాలు ఇంటనో ఉండడం జరుగుతుంది. దీని గురించి మాకు మొత్తం పూర్తిగా న్యాయం జరిగే వరకు
మా పోరాటం ఇంతే ఉంటుంది. మాకు సహకరించేటందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. అలాగే మా బీసీ ఎస్టీ ఎస్సీ జేఏసీ తరపు నుంచి విశారదన్ మహారాజ్ గారికి, ఇంకా జస్టిస్ చంద్రకుమార్ గారికి, ఇంకా మనకి రేపు రాబోయే పెద్దలందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. వాళ్ళు మాకు సంఘీభావంగా వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మా మీడియా మిత్రులు కూడా మాకు ఎల్లప్పుడూ ఇట్లానే ప్రోత్సహిస్తూ ఇట్లానే ప్రతి ఒక్క సమస్య మీద మీరందరూ చాలా మంచిగా పోరాటం చేస్తారని మీకు ఆశిస్తున్నాం. ప్రెస్ మీట్ కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి భూదాన బాధితుల నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్ కేవి గారు, అదేవిధంగా జేఏసీ నాయకురాలు లక్ష్మి గారు, ఆయా బాధితులందరికీ ఈ వెలుగుమట్ల ఇల్లు కూల్చిన కానించి వాళ్ళకి సంపూర్ణ వెలుగొచ్చేంత వరకు ఈ కెమెరాలతోటి ప్రపంచానికి సమాజానికి దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తున్న నా తోటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా బీసీఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఖమ్మంలో జరిగింది అత్యంత దుర్మార్గం. ఈ దేశంలో ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా చూడని ఒక సునామీ వస్తే, జపాన్లో సునామీ వస్తే ఇల్లు ఎట్లా కొట్టకపోతాయో, ఒక ప్రపంచాలు యుద్ధం చేస్తే ఆ ఇల్లు ఎట్లా కూల్చివేతకు జరుగుతాయో అలాంటి ఘటన ఖమ్మం ప్రాంతంలో చూశాం. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తెల్లవారుజామున 5 గంటలకి పడుకున్నటువంటి బాధితుల్ని మెడలు బట్టి గుంజి ఆ ఇళ్లను కూల్చారు. చదువుకున్న పిల్లల పుస్తకాలు కూడా, అయ్యా పుస్తకాలు తీసుకుంటాం, మా పిల్లలు చదువుకుంటారు, అయ్యా దండం పెడతామని పోలీసుల కాళ్ళ మీద పడ్డా పాపం వాళ్ళ కనికరం ఉంది. కానీ వాళ్ళ నెత్తిలో కూర్చున్న నాయకులు వాళ్ళని నువ్వు కనికర పడితే నీ ఉద్యోగంలో పోతున్నారేమో పాపం, వాళ్ళు నా పోలీసు బిడ్డలు కూడా దుఃఖించుకుంటూ ఆ పుస్తకాలను నేలమట్టం చేసిన ఘటన నాకు తెలిసి మీ మీడియా మిత్రులు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఏ పాలన కూడా చూసుంటారో నాకు అనిపిస్తుందండి. ఇంతటి దుర్మార్గం జరిగిన తర్వాత పేద ప్రజలని, వాళ్ళ వస్తువులని మున్సిపాలిటీ వాళ్ళకి కనుక డ్రైనేజీలో కనుక చెత్త పడేసినట్టండి, వాళ్ళ బట్టలని వాళ్ళ పుస్తకాలని ఆ మున్సిపాలిటీ వ్యాన్లో వేసుకొచ్చి ఆ రోడ్ల మీద అంబేద్కర్ భవన్లో పడేసి వాళ్ళకి తిండి లేకుండా చూసినటువంటిది ఇది ఆత్మగౌరవ సమస్య కాదా అండి? ఇది ఎంత పెద్ద ఆత్మగౌరవ సమస్య. ఈ ఘటన మొత్తాన్ని మేము పరిశీలించాం. బీసీఎస్టీ జేఏసీగా పరిశీలిస్తే మాకు ఇక్కడ అర్థమైంది, చాలా మంది ప్రభుత్వం కఠినంగా ఉండి కూర్చుందన్నారు. ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రభుత్వం అంటే దాని నిర్వచనం జర్నలిస్ట్ చెప్తారు. ప్రభుత్వం అంటే కూడా మనం కూడా భాగస్వాములమే, మనం అందరం కలిస్తే ప్రభుత్వం అంటాం. మరి మా జర్నలిస్ట్ సోదరులు మనం కలిసి కూర్చామా? మరి ఎవరు కూర్చారు? లేదు కాంగ్రెస్ పార్టీ కూర్చుందా? సరే కాంగ్రెస్ పార్టీ కూర్చుందేమో నేను మూసెత్తరానని మా బీసీ బిడ్డను అడిగా. ఏమో బాబాయ్ నువ్వు ఈ కృషి దాంట్లో వచ్చినవారే, నువ్వేమో జిల్లా అధ్యక్షుడు అడిగా. ఓ బాబాయ్ నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా కూర్చోలేదట. మరి ఎవరు కూర్చారు వీళ్ళని? అప్పుడు మేము దాన్ని ఎంఆర్ఐ స్కానింగ్ తీసి చూసాం. అట్లా సిటీ స్కాన్ లో కూడా దొరకలే, ఎక్స్రే లో కూడా దొరకట్లే, ఎంఆర్ఐ స్కానింగ్ పెట్టి దొరికింది. తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు కనుచందల్లో జరిగింది. ఆయనే ఈ దుర్మార్గాన్ని ఊడిగట్టిందని బహిరంగంగా మేము దాన్ని ప్రకటించాం. అందులో ఏం తప్పు లేదు. రేపదే ప్రకటిస్తాం, ఎల్లుండదే ప్రకటిస్తాం. తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు చౌదరి గారు ఈ వెలుగుమట్లలో మా దళిత బహుజనుల ఇళ్లను కూల్చాడు. ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నాం? నిజంగా వెలుగుమట్లలో ఖమ్మలో రెడ్లో లేదు, ఖమ్మలో ఒక 50% ఉన్న ఇల్లు కోదండి. అక్కడ హైటెక్ సిటీ ఏర్పడింది. అక్కడ 50% ఖమ్మలు పేదవాళ్ళు, ఖమ్మ కులంలో ఉన్న అట్టడుగు పేదవాళ్ళు కనుక వెలుగుమట్ల గుడిసెలే ఒక 60% కనుక వేసుకుంటే అయ్యి అక్కడ వెలుతూరు విలజిల్లి. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఒప్పుకోవడంలో చాలా బాధ ఉంటుంది. సత్యం ఎవరైనా వెలరావరు, సత్యం భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇందులో లోతైన అంశాన్ని పరిశీలించి తుమ్మల నాగేశ్వరరావు యొక్క కుల ఉన్మాద, రాజకీయ ఉన్మాదంతో నా వెలుగుమట్లలో ఇల్లు కూల్చివేయబడ్డాయని ఈ సమస్యను ఎస్సీ ఎస్టీ బీసీగా మేము ఏర్పాటు చేసుకున్నాం. 90% ప్రజలకు రాజ్యాధికార లక్ష్యంతో వాళ్ళ సమస్యల కోసం పనిచేయడం మేము సంఘం వేసుకున్నాం. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం
వెలుగుమట్లలో వెలుగొచ్చేంత వరకు పోరాటం చేయాలని ఒక మహాధర్నా తెలంగాణ ప్రాంతంలో కనివిని జరిగినట్టుగా ఖమ్మం గడ్డ మీద మేము చేశాం. 5 గంటల విరోచితమైన పోరాటం. ఆ మహాధర్నా తర్వాత విశారదన్ మహారాజ్ గారు అమరయాన దీక్ష, ఆ తర్వాత ఆవిశ్లేషణ దీక్ష, వెలుగుమట్లలో ఇల్లు ప్రకటించేంత వరకు కూడా మీ దీక్ష విరమించలే. 311 ఇళ్ళని ప్రకటించాను. మేము అడిగాం, ఇదేం దుర్మార్గం, 729 ఇల్లు కూర్చామని ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత 311 మందికే ఇచ్చి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని మేము ఆశ్చర్యపోయాం. అప్పటికప్పుడు జస్టిస్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ, న్యాయమూర్తుల కమిటీ వేసి పూర్తిగా పరిశీలించాం. అసలు భూదాన భూమి ఎంత, దీని వ్యవహారం ఏంటి, అది ఏం జరిగిందని మొత్తం రికార్డ్ అంతా తీసుకుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 729లో వాళ్ళకి ఎక్కడో చిన్న స్థలం ఉందండి, కాబట్టి వాళ్ళకి అక్కడ ఇందిరమ్మ స్కీమ్ ఇస్తాం, వాళ్ళకి ఇది ఇల్లు ఒక 101 మందిని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో చిన్న గుడిసింది కాబట్టి వెలుగుమట్ల ఇల్లు చెప్పారు. ఇంకో కొంత 317 మందికి వాళ్ళకి చిన్న గుడిసె కూడా ఉంది సార్, కాబట్టి ఇది ఇవ్వని చెప్పారు. మేము చెప్పాం కలెక్టర్ గారికి, అయ్యా ఈ ఖమ్మం పట్టణానికి బతుకు తెరువు కోసం వచ్చాం, మేము ఉండొచ్చాము, పెట్టదింప అనేది ఊరున్నాక మాకు ఇంత పెట్టదింప వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు మమ్మల్ని చేసాపోయి ఆడ ఇందిరా బిల్లు ఇస్తామంటావు, మరి మా బతుకు తెరువు ఏంటి, మేము ఎట్లా బతకాలి? మీ ఖమ్మంలో వచ్చి చేసే పని ఏంటయ్యా? మేము కలెక్టర్ లేవు, ఐఎస్సీ లేవు, ఐపీఎస్సీ లేవు, మీ డ్రైనేజ్లో వర్కర్లు అయ్యా మేము. మీ మలమూత్రాలు ఎత్తి పోయడానికి మీ ఖమ్మం వచ్చాం మేము. మమ్మల్ని ఊరు పంపితే మీ మలమూత్రాలు ఎత్తి పోసేది ఎవరండి? కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మానవత్వం లేదా మీకు అని చెప్పిన తర్వాత అప్పటికి కూడా ఆయన కనకరించకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దగ్గర కూర్చొని ఆయనతోటి సవాల్ ఇసిరి రకరకాలుగా ఆయన కాలు పట్టుకొని గడ్డపదిలాడుకోవడం వల్ల గవర్నర్ గారు స్పందించారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాం. సరే, ఆయన రాజకీయ కోణం ఎటు తెచ్చినప్పటికీ ఈ గవర్నర్ గారు మాత్రం మానవతా దృక్పథంతో స్పందించాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో భూదాన భూముల లిస్టు మొత్తం బయటరావడం కారణం మొన్న మేము గవర్నర్తో కూర్చోవడం వల్ల కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా గవర్నర్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు వెంటనే ఈ రెవెన్యూ మంత్రిని ఆర్డర్ పాస్ చేయడం, 311 మందికి మిగతా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ పోయిన వారందరూ కూడా ఇవ్వడానికి ఆ రెవెన్యూ మంత్రి గారు రావడం, ఆ రెవెన్యూ మంత్రి గారితో మా జస్టిస్ చంద్రకుమార్ మేము సంప్రదింపులు జరిపాం. అయితే ఆ లిస్టుని తయారు చేయడంలో బాధితులు భూదాన బాధితులుగా కమిటీ చేసి లిస్టును కూడా తయారు చేయడం జరిగింది. ఆ లిస్టుని 2-3 రోజుల్లో ఎనౌన్స్ చేసే పరిస్థితి. దీన్ని ఉన్న పరంగా ఆఫ్ చేసిండు మన నాగేశ్వరరావు గారు. మరి ఎందుకు ఆఫ్ చేసిండంటే వాళ్ళని వెలుగుమట్లలో ఇవ్వడం కాదు, ఆ వీవీపాలెం ప్రాంతంలో స్థలం ఉంది, ఆడ ఒక బొందల గడ్డ ఉంది, ఆ గడ్డనంతా గుడిపి ఆడ గుడిసెలు కట్టి అని చెప్తున్నాడు ఆయన. 2 రోజుల మంది ఇది జరుగుతుంది. అందుకు నిరసనగా ఎక్కడైతే మా ఇల్లు కూల్చారో అక్కడే మా ఇల్లు నిర్మించాలని రేపు 1వ తారీఖు నిరసన ర్యాలీని చేయబోతున్నాం సార్. ఈ నిరసన ర్యాలీ ఉద్దేశం మా ఇల్లు ఏడ కూల్చావో ఆడ కట్టడం కోసం. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు భీమరావు యశ్వంత్ గారిని పిలుస్తున్నాం. ఎందుకు భీమరావు యశ్వంత్ గారిని పిలుస్తున్నాం అంటే ఈ దుర్మార్గులు ఏమో మాట, దీనికి ఒక ర్యాలీకి వినకపోవచ్చు, వినకపోతే రాహుల్ గాంధీ సంగతి చెప్పడానికి సార్ పిలుస్తున్నాం. రాహుల్ గాంధీ గారి ఇంట్లో కూర్చోడు, రాహుల్ గాంధీ గారు మన మోడీ దగ్గర పోయి కూర్చోడు, ఇక రేపు పోయి కూర్చోడానికి మేము సిద్ధపడ్డాం. ఎందుకు? మా యశ్వంత్ అంబేద్కర్ గారికి ఆయనకి కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు రాహుల్ గాంధీ గారు యశ్వంతరావు అంబేద్కర్ గారి దగ్గర. ఆయన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిండు. ఆయన 5% లేని అగ్ర కులాలు అన్ని రంగాల్లో ఉన్నారు, 90% ఉన్న దళిత భోజనాలు అసలు ఏ రంగంలో లేని పాపం ఆయన పార్లమెంట్ లో మాట్లాడినాడు. రాజ్యాంగం బుక్కు పట్టుకుని రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన ఇంట్లో మాట్లాడకపోతున్నావు సూత్రీకరణ. అయ్యా నువ్వు ఈ తెలంగాణలో ఈ అధికారంలో ముఖ్యమంత్రిని ఎవరిని పెట్టినావు, ఇక ఖమ్మం మంత్రిని ఎమ్మెల్యేగా మంత్రిని ఎవరిని పెట్టావు, ఇలా 90% ప్రజలని అంచివేసేటువంటి దుర్మార్గుల్ని, మా ఇళ్లను కూర్చే దుర్మార్గుల్ని, మీ నాయనమ్మ ఇల్లు ఇచ్చింది, ఈ దుర్మార్గుడు ఇల్లు కూర్చున్నారని చెప్పడానికి రేపు భీమరావు యశ్వంత్ పిలిచి ఈ తక్షణమే 1-2 రోజుల్లో వెలుగుమట్ల ఇల్లు ప్రకటించబోతే రాహుల్ గాంధీ ఇంట్లో మహం వేయడానికి సిద్ధం చేయడానికి ఇలా భీమరావు యశ్వంత్ గారిని ఖమ్మం పిలుస్తున్నాం. ఆ విధమైన ఆయన ఒకసారి స్టడీ చేయడానికి వస్తున్నాడు. మేము ఆడికి వెళ్ళే ముందు నేను స్టడీ చేస్తా, నా బిడ్డలు నా ఎస్సీ ఎస్టీ బీసీలను ఒకసారి కాగలించుకుంటా, వాళ్ళు ఇన్ని రోజులు మంచి 6 నెలల మంచి తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళని పరామర్శిస్తాని పాపం మహనీయుడు మన బతుకును మార్చిన డిఆర్ అంబేద్కర్ రక్తమే ఖమ్మం వస్తుంది కనుక జర్నలిస్టు సోదరులందరూ కూడా
ఆయన గారి ఉపన్యాసాన్ని ఆయన గారిని మీరు ఒకసారి ఈ సమాజానికి చూపించాలని కూడా మీరు ఆ కార్యక్రమానికి కూడా మీరు అందరూ హాజరు కావాలని మరొకసారి విరమించుకుంటున్నాం మిత్రులారా. ఖచ్చితంగా చెప్తున్నాం, బీసీఎస్టీ జేసీగా ఖమ్మం ప్రాంతంలో అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుంది. 100 సంవత్సరాలుగా 90% ఉన్నటువంటి దళిత బహుజనులకి చిన్న డేరా వేసుకుంటున్న జేసీబీలు పెట్టి గుంజేస్తున్నారు. దీన్ని అడ్డుకట్టం కోసం ఈ ప్రాంతంలో బీసీఎస్టీ జేసీని బలంగా ఏర్పాటు చేసి ఈ దుర్మార్గపు కుల వ్యవస్థకు అభిముఖంగా ఒక సైన్యంగా చేసి మా బిడ్డలని, మా ఇళ్ళని, మా ఆస్తిని, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ గా మీకు చెప్పదలుచుకున్నాం. దీని ఈ వెలుగు మట్టలో సంపూర్ణ వెలుగు వచ్చిన తర్వాత ఆ తర్వాత తీసుకునేది నా ఎస్సీ ఎస్టీ బీసీలైన జర్నలిస్టులని అత్యంత దారుణంగా మోసం చేశారు ఈ ఖమ్మం గడ్డ మీద. పువ్వారాజే మంత్రి ఉన్నప్పుడు అక్కడ ప్లాట్లను క్లీన్ చేసిండు. 1 కోటి నుంచి జీవో పట్టుకొచ్చి జర్నలిస్ట్ ప్లాట్ ఇస్తామని చెప్పారు. మరి అయ్యగారు అప్పుడు అందులో క్యాబినెట్ లో ఉన్నాడు, ఇప్పుడు ఈ మంత్రిగానే ఉన్నాడు. మరి నా జర్నలిస్ట్ సోదరులు మీకు కంటికి కనబడట్లేదా? నెక్స్ట్ వెలుగు మండలం సంపూర్ణ వెలుగు వచ్చిన తర్వాత నా జర్నలిస్ట్ సోదరుల కోసం బీసీఎస్టీ కనగట్టుద్ది. అమర నిరాహార దీక్షలు చేసినా సరే మీరు మా జర్నలిస్టులకు ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం సాధించేదాకా కూడా మా పోరాటం ఉండదని ఈ వేదిక నుంచి మళ్ళీ ఒకసారి హెచ్చరికలు తయారు చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు ఇక నా జర్నలిస్ట్ బిడ్డలకి ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ సారాలు తక్షణమే ఇవ్వాలని కూడా అత్యంత ఐక్యమై మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని రేపు జరగబోయే మహా నిరసన ర్యాలీని ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. పోలీసులు ఎన్నో నిర్బంధాలు పెట్టారు. వెలుగు పట్ల విషయం మీరు బ్యానర్ కూడా పెట్టడానికి లేదన్నారు. హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొచ్చాం. హైకోర్టులకు రీపిటిషన్ వేస్తూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టారు. చివరకు అంతిమంగా హైకోర్టు ద్వారా కూడా ఒక విజయాన్ని పోలీసుల మీద విజయం సాధించాం. మేము చెప్తున్నాం, పోలీసులందరూ కూడా మా వాళ్ళే. మీ మీద వాళ్ళు ఎత్తిన కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత కూడా మా ఉందని చెప్తూ ఈ రేపు జరగబోయే కార్యక్రమానికి ఈ జర్నలిస్టు సోదరులు ఆయా మిత్రులందరూ కూడా హాజరై మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా. ఈ మొత్తం 1860